నామము నకదీది సంచన్న నమజ్జన తమోగుణ. ఇందులో నగదీది ఘనదిది అని ఒక రెండు చెప్పుకున్నాం నాన్న. ఇప్పుడు జన తమోగుణ, జన తమోగుణ అంటే ఏంటో తెలుస్తుంది ఏమా. మూడవ నామం గుప్త నామం. జన అంటే ఏంటి? జనుల యందు, జీవముల యందు, అన్ని జీవముల్లో. జనులు అంటే మనమే కాదమ్మా, అన్ని. ఏంటి? ఏకకణ జీవి దగ్గర నుంచి జంతువుల్లో కూడా 3 గుణములు ఉంటాయి కదమ్మా. సత్వగుణాలు కొన్ని జంతువులు సత్వగుణ ప్రధానంగా ఉంటాయి. ఈ 3 గుణములతో ఉన్న జనులు అంటే సర్వ సృష్టి కూడా చైతన్యంతో ఉన్నది, నీటి నుంచి పుట్టినది. ఏనన్నా జనుల యందు అమ్మవారు ఎలా ఉంటుంది? గుణ రూపంలో. ఈమె మహా త్రిపుర సుందరి కదా. త్రిపుర సుందరి అన్నప్పుడు గుణములు కూడా ఆవిడ దగ్గరే ఉంటాయి. అందుకే ఆవిడ గుణసుందరి, శ్రీ మహాగుణ సుందరి. ఆవిడ నుంచే ఈ సత్వ రజస్ తమో గుణములు అనేవి ఇవి బయటికి వస్తాయి సృష్టిలో. సో జనుల యందు తమో గుణ రూపంలో క్రియాశక్తిని ప్రేరేపించేది. ఇప్పుడు నువ్వు ఈ తల్లి ఎలా ఉంటుంది నీలో? ఏ రూపంలో? గుణ రూపంలో. ఏ గుణ రూపంలో ఎలా ఉంటుంది? నువ్వు ఎలా పనులు చేయగలుగుతున్నావు? క్రియలు ఎలా చేయగలుగుతున్నావు? సత్కర్మలు ఎలా చేయగలుగుతున్నావు? ఒక మాటగా చెప్పాలి అంటే ఈ ఈ 3 ఉన్నాయి. కర్త, బుద్ధి ఏమో సత్వగుణము, కర్మ మనస్సు ఏంటి? అది తమో గుణం. సత్వగుణము, రజోగుణము. సంకల్పం చేయటం రజోగుణం, అది క్రియలో తీసుకురావడం తమో గుణము. ఇలా ఉంటాయి, అన్నీ కూడా కలిసికట్టుగా ఉంటాయి. అందుకే బుద్ధి, మనస్సు, నీ కర్మ, కర్త, కర్మ, క్రియ. అప్పుడే నువ్వు అనుకున్నది బయటికి చూపించగలుగుతావు. లేదు అంటే లోపలే ఉండిపోతుంది. అర్థమైందా? సో ఈ అమ్మవారు ఎలా ఉంటుంది నీలో? తమోగుణ ప్రధానంగా ఉంటుంది. అంటే క్రియాశక్తి రూపంలో ఉందని. ఈ తల్లి ఎలా ఉంటుంది? క్రియాశక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మ. అలా నువ్వు నీ సత్వగుణం అంటే బుద్ధిలో ఈ సంకల్పం చేసావు, అది మనసులో స్థిరపడింది, అది తమో గుణం అయింది. సత్వ రజోగుణం అయింది. బ్రహ్మ కదా సృష్టి చేశాడు. క్రియ ఎలా చూపిస్తావు? అది పనిలో చూపిస్తావు. అంటే ఏంటంటే బయటికి వచ్చి, అంటే నీ యొక్క ఆలోచన బయటికి చూపించడం. అంటే అన్నము తినటము, తినాలి అనుకోవటం, లేవటం, కూర్చోవటం, తర్వాత తినటం, ఇట్లా 3. ఈ అమ్మవారి జనుల యందు తమో గుణ రూపంలో క్రియాశక్తిని ప్రేరేపిస్తుంది నీతో. అందుకే సంకల్పాలు మన చేతిలో ఉండవు, ఆమె గుణ రూపంలో నిన్ను ప్రేరేపిస్తుంది. నేను రేపు గుడికి వెళ్ళాలి అనుకుంటే నువ్వు అనుకున్నంత మాత్రాన నువ్వు వెళ్ళిపోలేవు. మిగతా గుణాలు కూడా నీకు కలిస్తేనే నువ్వు వెళ్ళగలుగుతావు. అదే అంటారు కదా, ఆయన సమయం రావాలి నాన్న, సమయం వస్తే గానీ ఏ పనులు జరగవు అంటారు. ఎందుకంటే అక్కడ సత్వగుణమే ఉంది. వెళ్ళాలి అని అనుకున్నావు, ఊరికి వెళ్ళాలి, పలానా వాళ్ళని మాట్లాడాలి, కలవాలి అనుకున్నావు, కానీ ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది ఇంకా నువ్వు చెయ్యలేదు, క్రియలో తీసుకురాలేదు. కేవలం సంకల్పంగా పెట్టుకున్నావు. ఆ సమయం వచ్చినప్పుడు వెళ్తావు. అర్థమైందా? అందుకే సమయం సందర్భము అంటారు. ఏమ్మా, ఇల్లు కట్టడం కానీ ఏదైనా గొప్ప కార్యాలు చేయాలి అన్నా, ఇవన్నీ నువ్వు సంకల్పంలో నీకు ఉన్నా కూడా అవి క్రియ రూపంలో రావాలి అంటే ఈ అమ్మవారు జనుల యందు తమో గుణ రూపంలో ఉంటుంది. అంటే క్రియాశక్తిని ప్రేరేపించేది. క్రియాశక్తిని ప్రేరేపించేది అంటే ఇప్పుడు నువ్వు దానం చెయ్యాలి అంటే నీకంటూ 4 డబ్బులు ఉంటేనే కదా పక్కవాడికి పెట్టేది. ఆ సమయం వచ్చినప్పుడు ఆ డబ్బు నీకు కల్పించి నీ ద్వారా మళ్ళీ ఆ పని చేయిస్తుంది, దానం చేయిస్తుంది. నేను గుడి కట్టాలి అనుకోవటం వేరు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే క్రియాశక్తిలో చూపిస్తుంది. ఏనన్నా? అదనమాట. జనుల యందు క్రియాశక్తి తమో గుణ రూపంలో ఉండి క్రియాశక్తిని ప్రేరేపిస్తోంది అంటున్నారు. ఎంత బాగా చెప్పారు చూడండి. సంకల్పము నువ్వు చేసి ఏమ్మా
అది ఇచ్ఛా చేసి జ్ఞానముతో దాన్ని కలిపి దాన్ని క్రియ రూపంలో తీసుకొచ్చేది. దాన్ని ముద్ద కట్టి క్రియ రూపంలో చూపించటం. ఈ 3 గుణాలు గూడా ఏమ్మా కలిస్తేనే పని అవుతుంది. ఏ గుణానికి ఆ గుణంగా పని చేయలేవు. అవి కలవాలి. పంచీకరణ అంటారు కదా! స్త్రీ పురుషులు కలిస్తేనే అండము పిండము అవుతుంది. అవునా? ఎక్కడివక్కడ అలా ఉండిపోయినాయనుకో సత్వగుణం అవుతుంది. కలవటం. అంటే గుణాలు కలవటం. పంచీకరణ అంటే కలవటం. ఉరుములు, మెరుపులు వస్తున్నాయంటే వర్షం పడుతుందని. మబ్బు పట్టింది అంటే ఉరుములు, మెరుపులు వస్తున్నాయంటే పెద్ద వర్షం వస్తుందని. ఇవన్నీ గుణాలు. గుణాలతో కూడుకున్నది. ప్రకృతిలో కూడా గుణాలుంటాయి. ఆ! లేదా ప్రకృతి ఎలా మరి చైతన్యవంతమైంది, జీవవంతం ఎలా అవుతుంది? చెట్లో ప్రాణం ఉందిగా. చెట్లలో ప్రాణం ఉందా? గుణాలున్నాయిగా. హ్మ్. సో, ఇవన్నీ సర్వ సృష్టి కూడా ఈ అమ్మవారి క్రియాశక్తికి సంకేతం ఈమె. జనుల యందు తమోగుణ రూపంలో క్రియాశక్తిని ప్రేరేపించేది అవిద్యా మూల స్వరూపిణి. అంటే క్రియాశక్తి అంటే ఏంటంటే నీతో అవిద్య అంటే ఏంటంటే అవిద్య అంటే ఏది ఇగ్నోరెన్స్ అంటారు ఇంగ్లీష్‌లో. ఇగ్నోరెన్స్ మూర్ఖత అని కాదక్కడ. అవిద్య అంటే నువ్వు నువ్వు నీతో పని చేయించటం అది అవిద్య అంటే మాయ. మాయ అంటే ఏమిటి? ఏదో క్రియ చేయటం. ఈ సృష్టి క్రియ మీద ఆధారపడి ఉంది. క్రియ లేకుండా సృష్టి లేదు కాబట్టి ఏదో ఒక పని చేయటం అవిద్యలోనో, విద్యలోనో. ఈ సృష్టి అంతా అవిద్య. ఇదంతా అనేకములో జరుగుతున్న పనులు. సో, ఇవన్నీ అశాశ్వతము అని తెలుసుకోవటం విద్య. శ్రీ విద్య. జీవితం పుట్టాము అంటే పుట్టటం ఆ! పుట్టటం వరకే మనకి సంబంధించింది కాదు. పుట్టినప్పుడు అదంతా అవిద్య. పుట్టినప్పటి నుంచి పోయే వరకు కూడా ఇదంతా అవిద్య. ఇది నువ్వు విద్యావంతం చేసుకోవాలి. శ్రీ విద్య. నువ్వు అందుకని శ్రీ విద్య చేసుకోవటం. చెడు ఏమిటి? మంచి ఏమిటి? పాలకి పాలు, నీటికి నీరు అన్నట్టు హంసలా జీవితం గడపటం. కాకిలా బతకటం అనేది అవిద్య. కాకి ఎలా బతుకుతుంది? రాజహంస ఎలా ఉంటుంది? నీటికి నీరు, పాలకి పాలు. అదన్నమాట విద్య, అవిద్య అని. అంటే నువ్వు తెలుసుకో. ఈశ్వరము, నశ్వరము. నశ్వరమంతా కూడా అవిద్య. అంటే ఇవాళ ఉండే రేపు ఉండదు. ఈశ్వరం ఎప్పుడూ ఉంటుంది. ఇటర్నల్ అంటారు. శాశ్వతము, నిత్యము, సత్యము, బుద్ధము, సత్య బుద్ధ ఇలా అంటారన్నమాట. సో, శ్రీ విద్య ఎప్పుడు కూడా శుద్ధ బోధ విద్య అంటారు దీన్ని. శుద్ధమైన బోధించబడిన విద్య ఇది. అంత శుద్ధం. ఇందులో జ్ఞానము సంకలనం జరగదు. అంటే ఏంటంటే మిగతా విద్యలు ఈ విద్యలో కలవవు. ఈ శ్రీ విద్యయే అన్నిటికీ మూలము కాబట్టి ఇది శుద్ధ బోధ విద్య అని. మిగతా విద్యల్లో అవి ఇవి అన్ని కలుస్తాయి. జ్ఞాన సంకలని తంత్రం అని ఒకటి ఉంది. సంకలనం అయిన విద్య అన్నమాట. 4 విద్యలు కలిస్తే వాడేదో చెప్తూ ఉంటాడు. జ్ఞాన సంకలనమైనది కాదు. శ్రీ విద్య ఎప్పుడు కూడా శుద్ధ బోధ విద్య. శుద్ధమైనది అన్నమాట. సనాతనమైనది. పువ్వు పుట్టినప్పటి నుంచి అన్నట్టు ఎలా పరిమళిస్తుందో అది ఎప్పుడు పరిమళించేది. అది పారిజాత పుష్పం. వాడని పువ్వు. అలా అర్థం చేసుకోవాలి శుద్ధ బోధ విద్య అంటే. ఇది అదేమిటి? ఆత్మ, పరమాత్మ అనేది సనాతనము కాబట్టి అది శుద్ధ బోధ విద్య. అది తెలుసుకోవటం కోసమే మనం పుట్టాము అని. జనుల యందు క్రియాశక్తిని ప్రేరేపించేది అంటే ఆ క్రియాశక్తిని నీ సంస్కారాలు బట్టి, నీ పూర్వజన్మ సుకృతాన్ని బట్టి నిన్ను ఆ తల్లి క్రియాయుగంలో గాని, లేదా నీకు ప్రపంచంలో, బయట ప్రపంచంలో క్రియలో గాని, మంచి పనుల్లోనే సత్కర్మలు, దుష్కర్మలు 2 ఉంటాయి. సత్కర్మల వైపు గాని, బయట దృష్టి బయట ఉంటే బయట పనులు చేస్తాం. దృష్టి లోపల ఉంటే క్రియ చేస్తాం. ఆ క్రియ ఏమిటి? ఇదే ఆ క్రియయే శ్వాసక్రియ, ధ్యానము ఇవన్నీ అన్నమాట. అర్థమైందా ఇప్పుడు? సింపుల్‌గా చెప్పా. అదే అన్నమాట. లోపల చేసే పనులు ఉంటాయి, బయట చేసే పనులు ఉంటాయి. ఈ 2 కూడా ప్రేరేపించే క్రియాశక్తి ఎవరు అంటే అమ్మవారు అని చెప్తున్నారు. అందుకే ఈమె జనతమో గుణ అన్నారు. ఈమె అవిద్యకి మూల స్వరూపిణి. అంటే నశ్వర పదార్థము ఈ సృష్టి అంతా అనేకములో ఉంది కాబట్టి, నీవు నేను ద్వైతం అనేది ఒకటి ఉంది కాబట్టి
ఇది నశ్వరము. మరి ఏది ఈశ్వరము స్వామి అంటే, నువ్వు ఇది తెలుసుకొని శుద్ధ బోధ విద్య ద్వారా తెలుసుకొని ఆత్మయే పరమాత్మ అని తెలుసుకోవటం. అందులో నీవుగా ఉండటం. అది నేర్చుకోవాలి. అది ధ్యానము అంటారు. నీలో నీవుగా ఉండటం. మనసులో ఉండి ధ్యానం చేయటం కాదు. ఆత్మనిష్ఠుడివై ఆత్మార్పణం చేసుకోవటం అంటారు. ఆత్మగా నువ్వు జీవించడం. శ్రీకృష్ణుడి యొక్క ఆత్మగా నువ్వు బతకాలి. అలా ఉండాలి. అవతార పురుషులు చేసే ఆత్మలో ఆత్మగా ఉండాలి నువ్వు. బయట పనులు చేయాలి. నశ్వరంలో ఉన్నప్పుడు నశ్వరం పనులు చేయాలి గానీ, ఏది బంధం పెట్టుకోకూడదు అని. అది శుద్ధబోధ విద్య. అటువంటివన్నీ కూడా సృష్టిలో జరుగుతున్నవన్నీ కూడా చెడు గాని, మంచి గాని, సత్కర్మ గాని, దుష్కర్మ గాని, క్రియ గాని, నిష్క్రియంలోకి తీసుకెళ్ళటం గాని ఇదంతా కూడా అన్నిటికీ ఈ తల్లి అవిద్యా మూల స్వరూపిణి అంటారు. ఈమె అన్నిటికీ మూలం ఈ తల్లే. అందుకే మహా త్రిపుర సుందరి యొక్క అమ్మవారి యొక్క బాలామంత్రం అంత విశిష్టమైనది. ఇది నువ్వు జయించావు అంటే సగానికి సగం నీ జీవితం నువ్వు జయించినట్టే. నిన్ను నువ్వు జయించుకోవటం అన్నమాట. పక్కవాడి మీద జయించటం కాదు. నిన్ను నువ్వు జయించుకోవటం అంటే సగానికి సగం మహా త్రిపుర సుందరియే నీకు అటువంటి విజయాన్ని ప్రాప్తింపజేస్తుంది. అది ద రియల్ విక్టరీ లైస్ ఇన్ యూ. నిన్ను నువ్వు ఇఫ్ యూ విన్ ఓవర్ యువర్ ఓన్ సెల్ఫ్ దెన్ దట్ ఈస్ ద రియల్ విక్టరీ. అదే నీ అసలైన విజయం. నిన్ను నువ్వు జయించుకోవటమే అసలైన విజయం. అంతేగాని 10 మందిని మనం 10 మంది మీద యుద్ధం ప్రకటించి దాని మీద మనం విజయం పొందేది అది విజయం కాదు. ఏమ్మా? ఒక మంచి గుణాన్ని నువ్వు అవలంబించుకున్నావు అంటే, అది సాధన చేసి దాన్ని నువ్వు స్వానుభూతిలోకి తెచ్చుకున్నావు అంటే గొప్ప విజయం. ధ్యానం చేయటం, పూజ చేసావు అంటే పూజకి ఫలశ్రుతిని కూడా పొందావు అంటే అది విజయం. అమ్మ దయతో వచ్చే ఈ క్రియాశక్తి ద్వారా తమో గుణ నీ క్రియ పండింది అని నేను చేసిన పూజ గాని, నేను చేసిన ధ్యానము గాని, నేను చేసిన క్రియ గాని ఇవన్నీ కూడా పండినవి. మంత్రం పండటం అంటే ఇదే అన్నమాట. నిన్ను నువ్వు జయించుకోవటం, నీలో గుణాలని అన్నిటిని అధిగమించటం. ఏమ్మా? మనోబుద్ధి చిత్త అహంకారాలని జయించుకోవటం. జయించటం అంటే అది సామాన్యమైన యుద్ధం కాదది. నువ్వు అసలైన యుద్ధం అది. అసలైన మహాభారత యుద్ధం అది. నీలోనే ఆ మహాభారతం ఉంది. ఏనమ్మా? శ్రీకృష్ణుడే ఆత్మ. ఏమ్మా? అది. ఆ విజయం నీకు ప్రాప్తింపజేసేది కూడా ఆ శ్రీకృష్ణుడే. ఎప్పుడూ కృష్ణనామం చేసుకుంటూ ఉంటే, అందుకే కృష్ణుడి దగ్గరగా ఉంటే, అంటే అమ్మవారి మంత్రం దగ్గరగా ఉంటూ, అమ్మ కృష్ణార్పణమస్తు అని మనం పనులు చేస్తున్నాం కదా! అన్నం తినేటప్పుడు నేను తింటున్నానని గొప్పగా తింటున్నావా? కృష్ణార్పణం అంటూ ఎంత గొప్పవాడైనా కృష్ణార్పణమస్తు గోవిందా గోవిందా అంటూ అన్నం తింటాడు. అంటే ఆయనకు పెట్టి ఈయన తింటాడు. అదనమాట. క్రియాశక్తి ఉంటేనే ఏముంటుంది? క్రియాశక్తి ఉంటేనే సృష్టి అనేది ఉంటుంది కదమ్మా! నడుస్తుంది. లేకపోతే నడవదు. సృష్టి ఎలా నడుస్తుంది? క్రియాశక్తి మీద నడుస్తుంది. ఉట్టి సృష్టి చేసేస్తే అయిపోయిందా? అందరం ఈ సృష్టిలో ఎలా ఉంటాం? బొమ్మల కొలువులో పెట్టినట్టు ఏ సంక్రాంతికో, దీపావళికో మరి బొమ్మల కొలువు చేస్తారు చూడండి. అన్ని వరుసల్లో పేరుస్తారు. అలా బొమ్మలుగా ఉంటాం. అందులో క్రియ రావాలి. క్రియ వస్తే ఓహో! కదలిక అనేది ఉండాలి. చైతన్యం అనేది ఉండాలి. సో, అప్పుడు ఈ సృష్టి నడుస్తుంది. కాబట్టి తమో గుణమే క్రియాశక్తి. తమో గుణం ఏమిటి? క్రియాశక్తి. దేనికి క్రియాశక్తి? నీ సత్వ రజస్ గుణాలు పైన 2 ఉన్నాయే, ఆ రెండిటిని క్రియలోకి తీసుకొచ్చేది. అంటే అంటే ఏంటంటే పిండము చేసేది, గట్టిపరిచేది. క్రియాశక్తి ఏంటంటే అది నీ సంకల్పాన్ని స్థూలంగా చూపించేది. లేదా నువ్వు భావంగానే ఉండిపోతుంది. నీ మనసులో నీ కోరికగానే ఉండిపోతుంది. భావంగానే ఉండిపోతుంది. ఆలోచనగానే ఉండిపోతుంది అని. అది క్రియలో చూపిస్తేనే ఈ సృష్టి నడుస్తుంది. సో, అందుకే ప్రధానంగా సృష్టి చేయాలి అన్నప్పుడు అమ్మవారు మహాత్రిపుర సుందరి రాజరాజేశ్వరి నుంచి మహాత్రిపుర సుందరి రూపంలోకి ఆవిడ ఆవిర్భవించింది స్వయంభూగా. అదే విశ్వయోని, అదే త్రికోణము, అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, మధ్యలో శివశక్తి బిందువు. చుట్టూ ప్రదేశం అంతా కూడా లయాస్థానము అంటారు, లయము అంటారు. ఏమా? పంచబ్రహ్మములు అంటే అది. సో, ఇప్పుడు తమో గుణమేమో క్రియాశక్తి కదా! ఇప్పుడు వివేకము ఉంది. వివేకము అంటే ఏంటి? విజ్డమ్.
విజ్డమ్ అంటారు, లేదా అనలిటికల్ మైండ్, వివేకం. అనలైజ్ చేయాలి. ఈ పని నేను చేయగలుగుతానా? నేను అన్నం ఎంత తినగలుగుతాను? అవన్నీ కాలిక్యులేషన్స్ చేసుకుంటాం కదమ్మా! ఈ పని నేను చేయగలుగుతానా? చేయలేనా? ఎన్ని రోజుల్లో చేయగలుగుతాను? వివేకం పెట్టి పనులు చేయాలి. అంతేగాని గుడ్డెద్దు చేలో పడ్డట్టు అందరితో పాటు మనం కూడా వెళ్ళిపోవటం కాదు. లేనిపోని నొప్పులు తెచ్చుకోవటం. 10 కిలోలు నువ్వు మొయ్యాలి అంటే 20 కిలోలు మోస్తే మన నడుము పట్టేయదు. వివేకము. ఏ పని చేసినా వివేకం అనేది ఉండాలి. విజ్డమ్. ఇప్పుడు నాకు అమ్మవారు జీవితం ఇచ్చింది. ఈ జీవితం ఇది జీవితాన్ని జీవంగానే గడపాలా? దీన్ని దైవతము చేయాలా? జీవితము, దైవతము ఈ 2 ఉన్నాయి. అమ్మవారు 2 ఇచ్చింది. అవునా? సో, నీకు ఏది కావాలి అనేది వివేకము పెట్టి నువ్వు దైవతాన్నే నువ్వు కోరుకోవాలి. అంతేగాని జీవితాన్ని కోరుకుంటే జీవ లక్షణాల్లో సుఖ దుఃఖాలు, ద్వైతం అనేది ఉంటుంది. నష్టము, లాభము, శుభము, అశుభము ఇవన్నీ ఉంటాయి. అదే దైవతంలో అంతా గూడా సచ్చిదానందమే. ఆనందమే మిగులుతుంది. ఇంకేమి మిగలదు. నువ్వే ఆనంద ఘన అంటే అదనమాట. నువ్వే ఎప్పుడు గూడా ఆనంద ఘనగా భాషిస్తావు అని. వివేకము అంటే జ్ఞాన శక్తి అని రాసుకోండి. జ్ఞానము. జ్ఞానం లేకుండా ఎవరన్నా చేస్తారా? ఏంటయ్యా బుద్ధి లేని పని చేస్తావు అంటుంటారు గదా! బుద్ధి పెట్టాయా? కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు? జేబులో పెట్టుకున్నావా? బుద్ధి లేదా? బుద్ధి పని చేయట్లేదా? ఆ! ఇలా మనం తిడుతూ ఉంటాం కదమ్మా అందరిని. ఆ వివేకమే జ్ఞానశక్తి. సో, సంకల్పము ఇచ్ఛాశక్తి. నీ సంకల్పం ఉంది. అదేంటి? ఇచ్ఛాశక్తి. సంకల్పం లేకుండా జ్ఞానం ఏం చేస్తుందమ్మా? సంకల్పం అనేది ఒకటి ఉండాలి కదా! జై గురుదేవ్. సంకల్పం లేకుండా ఇచ్ఛాశక్తి ఎలా వస్తుంది? నీకు ఇచ్చ ఎలా కలుగుతుంది? అవునా? నాకు ఇష్టమైందండి. అందుకే నేను సంకల్పం చేసి నేను ఇవాళ పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ పూజ నాకు ఫలానా పూజ నాకు ఇష్టం అని చెప్పి సంకల్పం చేసుకొని పూజ చేసుకుంటావు. అది ఇచ్ఛాశక్తి. అది నీ కోరిక. అమ్మా! అది నీ కోరిక. సో, ఇచ్ఛాశక్తి ఏమిటి? శుద్ధ తమో గుణ లక్షణమే సంకల్పం. శుద్ధమైన తమోగుణ లక్షణము తమోగుణము అన్నాడు. శుద్ధమైన తమోగుణ లక్షణమే సంకల్పం. నీ సంకల్పం ఏంటి? శుద్ధమైన తమోగుణము. తమోగుణం ఎందుకొచ్చింది అంటే, నువ్వు కోరుకునేది శుద్ధమైనది. ఏమ్మా? ఇప్పుడు ఈశ్వరుడు సృష్టి చేయాలి అనేది శుద్ధమైన తమోగుణ లక్షణము. సో, ఇక్కడ అక్కడ ఆ గుణము శుద్ధముగా ఉన్నది. ఎప్పుడైతే ఇప్పుడు మనం ఒక సంకల్పం చేసే శుద్ధమైన తమోగుణ లక్షణమే సంకల్పం అన్నాడు కదా! అలానే శుద్ధ రజోగుణ లక్షణమే జ్ఞానము. ఈ ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు నీ యొక్క సత్వ, రజస్, తమో గుణాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఏంటంటే నాన్న ఒక మునీశ్వరుడు శాపం పెట్టి ఇప్పుడు రాముడు రావణాసుని సంహారం చేశాడు అంటే తమో గుణంలో చేశాడు. కానీ అది శుద్ధ తమో గుణ లక్షణం అది. ధర్మ సంస్థాపనం కోసం వారేం చేశారు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశారు కాబట్టి అది చూడటానికి తమో గుణంలా కనిపించినా అది శుద్ధమైనది అని. అంటే ఏ పని చేసినా 10 మందిని దృష్టిలో పెట్టుకుని చేసేవి శుద్ధంగా ఉండాలన్నమాట. అంతేగాని వాడిని బాధించి మనం డబ్బులు తీసుకోవటం, వీడిని ఇవన్నీ ఏంటంటే స్వాకి సంబంధించినవి. తత్పర భేదము అంటారు. అవతార పురుషులు చేసినవన్నీ పనులన్నీ కూడా శుద్ధ తమోగుణ లక్షణమే సంకల్పము. వాళ్ళ సంకల్పాలు అలా ఉంటాయి. శుద్ధ తమోగుణ లక్షణముగా ఉంటాయి అన్నమాట. అంత శుద్ధమైనది. నా సంకల్పం ఏముందండి మీరందరూ బాగుండాలి అనుకోవటం శుద్ధ తమోగుణం. బాగుండాలనే కోరుకునేది కూడా కోరికే. కానీ ఏంటంటే అది శుద్ధంలో ఉంది. పవిత్రంగా ఉంది నీ గుణము. అదనమాట. ఇప్పుడు ధర్మరాజుతో అబద్ధం చెప్పించాడు అంటే కృష్ణుడు అది శుద్ధ తమో గుణమే నాయన, ఏం కాదు చెప్పు అన్నాడు. అశ్వత్థామ హత కుంజరహ అనిపించాడు. తప్పులేదు, నెమ్మదిగాను. అది అబద్ధంగా నీకు తోచినా కూడా నెమ్మదిగా చెప్పు అన్నాడు. అశ్వత్థామ అని గట్టిగా అరిచి మిగతా నెమ్మదిగా చెప్పాడు. హతహ అని కుంజరహ అన్నాడు. కుంజరహ అంటే ఏంటి? ఏనుగు. అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయిందని. అది ద్రోణాచార్యుడు విని ఏమనుకున్నాడు? కొడుకు చనిపోయాడు అనుకున్నాడు. అట్లా ఏంటంటే శుద్ధతము
గుణ లక్షణమే సంకల్పము. సో శుద్ధ రజోగుణ లక్షణమే జ్ఞానము, శుద్ధ రజో తమో గుణ లక్షణము తమో గుణము. అలా సత్వ రజస్ తమో గుణాల్లో కూడా శుద్ధత్వం ఉంటుంది. దాన్ని నీవు ఇచ్చా జ్ఞాన క్రియాశక్తుల్ని నీ యొక్క బుద్ధి ద్వారా ఎలా ఉపయోగిస్తావు అనే దాన్ని బట్టి అది సంకలనం చెందితే దుష్కర్మ. జ్ఞాన సంకలనం జరగకూడదు. అర్థమైందా? జాగ్రత్తగా వినండి. జ్ఞాన సంకలనము అంటే ఏంటంటే, ఇప్పుడు కృష్ణుడు వచ్చిన భావమే అలానే నువ్వు ఆ శుద్ధంలోనే ఈ 3 గుణాలు ఉపయోగించటం. అవతార పురుషులన్నీ 3 గుణాలు వాడారు, కానీ శుద్ధంలో వాడారు. నీవు ఏంటంటే సంకలనం చెందావు. వాడు కోటీశ్వరుడు అయితే నేనెందుకు కాకూడదు, వాడు బీదవాడు కావాలి, నేను గొప్పవాళ్ళం కావాలి, ఇలా అనుకునేవి సంకలనం చెందటం. అర్థమైందా? జ్ఞాన సంకలనీ అయింది. నీ జ్ఞానం అంతా అపవిత్రమైందని. మరి అమ్మవారిని మరుపులోకి తీసుకెళ్లిపోయావు. అమ్మవారిని నిన్న ఇంకా అమ్మవారి మహాత్రిపుర సుందరి ఏమైపోయింది, అది బయట ప్రపంచాన్ని చూపించడం మొదలు పెడుతుంది, మాయ పెంచుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. చాలా కష్టం ఇది, అందుకే చాలా జాగ్రత్తగా చెప్పాలి. గుణాలు కదా. సో నువ్వు అందుకే యద్భావం తద్భవతి అన్నాడు వాడోడు. నువ్వు చూసే దృష్టి మీద నీ సత్వ రజస్తమో గుణాలు ఆధారపడి ఉంటాయి. ఏమ్మా, కొందరు చూసి ఆనందిస్తారు, కొందరు దాన్ని అనుభవించాలనుకుంటారు, కొందరు దాన్ని శాశ్వతంగా పొందాలనుకుంటారు. గుణాలే బుద్ధిని బట్టి అవి పనిచేస్తాయి, అంతేగా. ఒక పువ్వు ఉంది, పరిమళించింది, కొందరు చూసి ఆనందిస్తారు, వాళ్ళ ఇంట్లో ఆ పెరట్లో ఎంత బాగుందండి పూల మొక్కలు అని. కొందరు ఏం చేస్తారు, వస్తామండి అని చెప్పి వస్తూ 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 మొక్కను తెంపుకుంటూ పోతారు. చేతులు ఊరుకోగా. ఇట్లా అన్నమాట. సో ఈ 3 గుణాలు కూడా ఎప్పుడు కలిసి ఉంటాయి. పంచీకరణం ఎలా ఉంటుంది? అండము కడుపులో శుక్ర శోణితాలు కలిసినప్పుడు అండము పిండము బ్రహ్మాండం అవుతుంది, తల్లి జన్మని ఇస్తోంది. సో ఇక్కడ ఏమవుతుంది, పంచీకరణం జరుగుతోంది. నీరు, వాయువు, గాలి, వెలుతురు, సివిజలో చెప్పాను, అన్ని 1/4 కలిస్తే పిండమైంది. పంచభూతాలు కలిస్తే మన శరీరం అనేది ఏర్పడుతుంది, పిండం నుంచి ఏర్పడి చివరికి మనిషిగా బయటకు వస్తున్నాడు. అలానే ఈ గుణములు కూడా ఎలా ఉంటాయి, గుణాలు కూడా ఎప్పుడు కూడా ప్రతి మనిషిలో కూడా ప్రతి సృష్టిలో 3 కూడా కలిసి ఉంటాయి, ఒకదాన్ని విడిచి ఒకదాని ఉండవు. నువ్వు సంకల్పము నేను సత్వగుణ ప్రధానం అండి నాది అని నువ్వు బతకలేవు. అర్థమైందా? ఉన్నారు కదా చాలా మంది, అంటే సత్వగుణంలోనే వాళ్ళు రజోగుణము చెప్పాను కదా, శుద్ధ బోధ విద్య అని. ఆ రకంగా వాళ్ళు మునులు కూడా కోపం ఉంటుంది, ఋషులకే ఉంటుంది, ప్రతివాడికి ఉంటుంది, విష్ణుమూర్తికే ఉంది, కృష్ణుడికే ఉంది కోపం. అది అది శుద్ధమైన రూపంలో ఉంది కాబట్టి కృష్ణుడి కోపం వచ్చిందంటే ఆహాహా, పక్కవాడు కూడా చచ్చేవాడు కూడా ఆహా నీ చేతిలో చేస్తున్నానని ఆనందంగా చేస్తాడు. పక్కవాడికి ఇంకో ఉద్దేశంతో సంకల్పంతో ఉన్నవాడి చేతులు ఎందుకు చేస్తాడు? అది చెప్తున్నాడు. అర్థమైందమ్మా? అంత అందంగా చెప్తున్నాడు చూడండి. సో ఆ శుద్ధ సత్వముతో రజస్సు మిళితమై, ఆ రజస్సుతో మరల తమస్సు మిళితమైతేనే, అంటే 3 గుణములు మిళితమైతేనే తమో గుణం వస్తుంది. 3 గుణాలు కలవాలి, భాగములుగా ఉంటాయి. ఆ 3 కలిస్తేనే నీకు తమో గుణం అనేది వస్తుంది, అంటే క్రియాశక్తి వస్తుంది. ఆ క్రియాశక్తి జనుల యందు ప్రేరేపిస్తుంది అమ్మవారు. ఆ పని చేయి అని. ఆ ప్రేరేపించటమే క్రియాశక్తి అన్నారు. అమ్మవారి శక్తి స్వరూపిణి కదా, ఆది పరాశక్తి. లేదు అంటే నీకు తమో గుణంలో తీసుకురావు, మనసులోనే పెట్టేసుకుంటావు. చాలా సంకల్పములన్నీ కూడా అన్ని, ఇప్పుడు ఒక వృక్షానికి అన్ని పూత వచ్చింది అంటే అన్ని మామిడి పళ్ళు అవుతున్నాయా? మనం కూడా ఒక చెట్టుతో సమానం. కొన్ని సంకల్పాలే నెరవేర్తాయి, చాలా మటుకు కింద రాలిపోతుంది, పూత అంతా రాలిపోతుంది. అర్థమైందా? అది చెప్తున్నారు. అది కర్మానుసారంగానే జరుగుతాయి అని, అంటే గుణాలను బట్టి. ఏమ్మా, నీ గుణాలను బట్టి కూడా నీ పూర్వజన్మలో నువ్వు ఎలా ఉన్నావు అనేది కూడా చెప్పచ్చు.
ఈ జన్మలో వాడు ఎప్పుడు పుట్టినప్పటి నుంచి మంచి దైవారాధన చేస్తాడండి, పూజలు చేస్తాడు అన్నాడు అంటే గత జన్మలో వాడు ఆ వాసనామయంగా తెచ్చుకున్న సత్వగుణం. ఆ గుణం తెచ్చుకున్నాడు వాసనామయంగా. అంతేగాని తమో గుణంలోను రజో గుణము, తమో గుణాన్ని ఉపయోగించలేదని కాదు. ఉపయోగించాడు, తక్కువ మోతాదులో ఉపయోగించాడు. ఎక్కువ జీవితం సత్వగుణంలో వెళ్ళిపోయిందని. అట్లా అన్నమాట. అన్నీ ఉండాలి. 3 లేకపోతే సృష్టి లేదు. ఏ అవతార పురుషుడైనా దేనికి లొంగి ఉండాల్సిందే. అందుకే కృష్ణుడును, రాముడు కూడా వాడు ఉండొచ్చు. ఆంజనేయ స్వామి ఉన్నాడు అన్నాడు వాళ్ళు శాశ్వతంగా ఉండొచ్చు. కానీ ఏంటంటే పని అయిపోయినప్పుడు మానవుడు ఈ సృష్టి ధర్మం ఏమిటి? ఇవాళ నశ్వరం అంతా వెళ్ళిపోవాలి. చివరికి నా శరీరం కూడా వెళ్ళిపోవాలి అని చెప్పి సత్వగుణమే నేను చేసే పనులే శాశ్వతం గాని నా శరీరము కాదు అనే ధర్మం ఏదైతే ఉందో దానికి లొంగుతారు వాళ్ళు. అర్థమైందా అమ్మా? మృత్యువుకి గౌరవిస్తారు. మృత్యువుని గౌరవించి వాళ్ళు ఆ శరీరాన్ని తెగిస్తారు. అదనమాట వాళ్ళు చెప్తోంది. అందుకే సాయిబాబా కూడా అంతే కదా, అందరూ మహా సమాధులే పొందారు. గుణంలో ఉన్నా కూడా వాళ్ళు నేనెందుకు పోవాలి, నేనెప్పుడు ఉండాలని అనుకోలేదు. ధర్మానికి లొంగి వాళ్ళు బతికారు అని. అంటే భగవంతుడికి లొంగారు. అంటే వాళ్ళు ఏంటంటే ఆ గుణాలని, ధర్మాలని, సనాతన ధర్మములని, ప్రకృతి ధర్మాలని గౌరవించారని. అది. ఆ రజస్సుతో మరల తమస్సు మిళితమైతేనే, అంటే 3 గుణములు మిళితమైతేనే తమో గుణం వస్తుందని చెప్పాను కదా. తమో గుణం ఎప్పుడు వస్తుంది? బుద్ధి, జ్ఞానము కలిస్తే తప్పకుండా నువ్వు క్రియలో ఏదో ఒకటి చేస్తావు. అన్నా అంతే కదమ్మా. ఇవాళ వచ్చి 6:30కి వచ్చి నేను అమ్మవారి సమక్షంలో రామకృష్ణ చెప్పింది ఒక 2 నామాలు వినాలి అని మీరు అనుకున్నారు అనుకోండి, అది బుద్ధి సంకల్పం చేసేది. అవునా? కిందకి దిగి వచ్చి కూర్చోటం సత్వ రజస్, రజోగుణం, సృష్టి, శరీరం కదలటం, కూర్చొని వినటం తమోగుణం, యాక్షన్. అదనమాట. మరి ఇవన్నీ మరి అన్నిటికీ మీరు దీన్ని అన్వయించండి. ఏ పని చేసినా కూడా 3 గుణాలు ఉన్నాయండి స్వామి. కరెక్టే కదా స్వామి. మరి అంతే మరి నీ విషయమే కాదు. పిపిలికాది బ్రహ్మ పర్యంతము ఈ 3 గుణముల్లోనే ఉంటారు అందరూ. అది 3వ కన్ను వరకు నీకు తప్పదు ఈ బాధ. ఆజ్ఞాచక్రం వస్తేనే గాని ఈ త్రిపుర సుందరి త్రిపుటి అనేది భంగము కాదు. ఇదే త్రిపుర రహస్యము దత్తాత్రేయుల వారు బోధించింది. అలానే అమ్మవారు ఈ త్రిపురములే ఎక్కడి వరకు ఉంటాయి? పరాశూన్యం వరకు త్రిపురాలను దాటుకుంటూ, 3 త్రిపురములను దాటుకుంటూ, అంటే ఆజ్ఞాచక్రం నుంచి బ్రహ్మకచ్చము నుంచి మళ్ళీ అమ్మవారి యొక్క లలితా స్వరూపం నుంచి మళ్ళీ నువ్వు పరాశూన్యం. అలా త్రిపురములుగా ఉంటుందన్నమాట సృష్టి. ఆ త్రిపుటి భంగం కావాలి. నువ్వు రాజరాజేశ్వరి స్థితి ఎప్పుడు వస్తావు? వైదేహి స్థితి ఎప్పుడు వస్తావు? రాజరాజేశ్వరి అవటం అంటే సామాన్యమా? శివశక్తిలో కలవటం. ఆ అమ్మవారు వెళ్ళి అయ్యవారిలో కలిస్తే అక్కడ వాళ్ళు మన ఇద్దరం ఒకటే కదా అని ఆ భావన వస్తుంది. ఇక ఇక్కడి నుంచి మనం పైకి వెళదాం. ఇంకొక త్రిపురంలోకి దాటటం. అంటే ఒక యోగి అలా 3 త్రిపురాలు దాటుతాడు అనమాట. మనం మూలాధారం నుంచి ఇగో 3వ కన్ను దగ్గర ఈ త్రిపుటి భంగమే కావట్లేదు మనకి. అర్థమైందా? ఏమ్మా? పై త్రిపురాల గురించి ఎందుకు? ఇప్పుడు అమ్మవారు నీకు ఇచ్చిన ఈ త్రిపురమే కావట్లేదు. క్రియాయోగం చేస్తున్నామా, ధ్యానం చేస్తున్నామా, ఎంతసేపు మాయలో ఉంటూ, నశ్వరంలో ఉంటూ, ఈ 3 గుణములు సత్వరజ తమో గుణాన్ని పెట్టుకుంటూ, ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు, బుద్ధి ఇవన్నీ పెట్టుకుంటూ మన పనులు చేస్తున్నాం. ఇదంతా సంకలనము, జ్ఞాన సంకలనం అవుతుంది కానీ శుద్ధ బోధ విద్య అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. గురుగారు జ్ఞాన సంకలన తంత్రం చెప్పారు. అది ఆ పుస్తకం కూడా తీసుకొస్తాను, రాయాలి. జ్ఞానం సంకలనం అయిందని. సంకలనం అయింది అంటే నేనే బ్రహ్మని. మనం చూసేదే శాస్త్రం సార్, చూడనిది ఎందుకు మనకి? సంకలనం. నేను చూసేదే శాస్త్రం సార్, బతుకున్నాం అంటే ఎంజాయ్ చేయటమే లైఫ్ అంటాడు వాడు. అంటే జ్ఞాన సంకలనం అయింది వాడికి.
ఆ శాశ్వతాన్ని గుర్తించలేకపోయారు. ఇదే గుణాలు చేసేది. మాయలో పెడుతుంది అమ్మవారు, గుణాల్లో పెడుతుంది ఎప్పుడు. ఆ తల్లి దయ ఉంటే మూడో కన్ను భేదన అవుతుంది. బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదిని. ఇదే త్రిపురములు. లేదు అంటే ఈ త్రిపురాల్లోనే తిరుగుతూ ఉంటావు. ఆజ్ఞా చక్రం దాకా వెళ్తావు, మళ్ళీ కిందకొస్తావు. అక్కడ పోయి సంకల్పం చేస్తావు, అది తీసుకొచ్చి మళ్ళీ కింద స్వాధిష్టానంలో ఇస్తావు. ఆ స్వాధిష్టానం మళ్ళీ బయట చూపిస్తుంది. ఆ! ఇవన్నీ నేను చెప్తాను. ప్రజ్ఞా విలాసాల్లో చెప్తాను. హ్మ్. సో, రజోగుణంలో సగం రజస్సు, మిగిలిన సగం తమస్సు. ఈ రీతిగా అయితేనే సత్వం అనే దానికి ఒక కదలిక వస్తుంది. సత్వగుణం ఎలా వస్తుంది? అందులో ఏమేం కలవాలి? రజోగుణంలో సగం, రజస్సులో సగం. అన్నీ సగం సగం కలిస్తే సత్వగుణం పుడుతుంది. అవి కూడా ఉండాలి. సత్వగుణం పుట్టాలి అంటే అవి కూడా ఉండాలి. మహాత్రిపుర సుందరి అంటే అది ఒకదాన్ని విడిచి ఒకటి ఉండదు. ఒక రొట్టె చెయ్యాలి అంటే పిండి తీసుకోవాలి. పిండిలో నీళ్లు కలపాలి. నీళ్లు కలిపి అది గట్టిగా మనం పిండి చేసి, దాన్ని నువ్వు మళ్ళీ రొట్టెలు ఒత్తటం. ఒత్తిన తర్వాత దాన్ని కాల్చటం. కాల్చటం అనేది సత్వగుణం. ఆకలి తీర్చింది. మరి ఇవన్నీ ఈ గుణాలు కూడా కలిస్తేనే కదా అది గట్టిపడేది. నీరు పోయకుండా రొట్టె ఎలా వస్తుంది? అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయని. ఆ! అలా అన్నమాట. సృష్టి అది. సో, 3 గుణములు కలిస్తేనే నువ్వు అనుకున్న సత్వగుణాన్ని నువ్వు చూపించగలుగుతావు. నేను గొప్పదాన్ని, నాకు మంచి గొప్ప ప్రేమ ఉంది, అభిమానం ఉంది అని నువ్వు అనుకుంటే అయిపోయిందా? అది నువ్వు ఆ గుణాన్ని నువ్వు మిగతా గుణాల యొక్క సహాయ సహకారాలు తీసుకొని బయటికి చూపించాలి. అర్థమైందమ్మా? ఆ! నువ్వు గొప్పగానే పాడతావు. కానీ పాట ఎలా పాడతావు పాపం ఎవరు గుర్తించట్లేదు నిన్ను. సో, ఈ మిగతా గుణాల్ని సహాయ సహకారాలు తీసుకొని నువ్వేం చేస్తున్నావు? నీ సత్వగుణమైన ఏదైతే సంకల్పం ఉందో అది పాటగా నువ్వు పాడి చూపించావు. అందరికి తలదన్నేలా పాడావు. ఉట్టి సత్వగుణంలో పాడావా? ఈ గుణాలు కలిసాయి గదా! అర్జున్ మాట చెప్తున్నాడు. ఏ పని చేసినా గూడా, చెడు పని చేసినా ఇవన్నీ ఉండాలి. మంచి చెయ్యి, చెడు చెయ్యి, మధ్యమంగా ఉండు. ఏది చేసినా 3 గుణాలు ఉండాలి నాయనా అంటున్నాడు. ఇదే మహాత్రిపుర సుందరి స్వరూపము అని.